ఇప్పుడు నూనె పోసుకున్నాము, ఉల్లిపాయలు వేసుకున్నాము, బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గంటి పెట్టి కలబెట్టుకోవాలి బాగా. జీలకర్ర, లవంగాలు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఉన్న విషయం ఏంటంటే అట్లా బాగా వేయించుకున్న పచ్చి వాసన వరకు పోయిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేసుకొని అవి కూడా ఉప్పు కారం అన్నీ వేసుకొని లైట్గా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత బాగా కలబెట్టుకుని ఫ్రై అయిన తర్వాత అప్పుడు రైస్ వేయాలన్నమాట. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేసాము. రైస్ వేసిన తర్వాత ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, ఎగ్ మసాలా, రవంత పసుపు, కారము, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి రవ్వంతా వేసి కలపెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వంత ఆయిల్ కూడా వేసుకొని యాడ్ చేసుకున్నాము. అంతా యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టుకుంటూ ఉండాలి. మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం రెడీ అయినట్టే. ఎగ్ రైస్ అంటారు. తప్పకుండా మీరందరూ ఇలానే తయారు చేసుకోండి. మీ అందరూ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. మీరందరూ చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెనుక పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆపేస్తున్నాను. ఓకే, బాయ్.